నమస్తే మిత్రులారా, వివిధ పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నటువంటి ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో పెన్ను పేపర్ అవసరం లేకుండా ఆర్టికల్స్ అనేటువంటి టాపిక్ చాలా ఈజీగా మనం అయితే ఈ వీడియోలో నేర్చుకోవడానికి ప్రయత్నం అయితే చేద్దాం. చూడండి, జీవితంలో ఒక్కసారి వింటే పెన్ను పేపర్ అవసరం లేకుండానే తప్పకుండా మీకు మార్క్ వచ్చేటువంటి ఈ వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. వీలైతే లైక్ చేయండి, నేను ఛాలెంజ్ చేస్తున్నా. తప్పకుండా ఒక మార్క్ అనేటువంటిది వస్తుంది ప్రతి ఎగ్జామ్ లో. ఆర్టికల్స్ అనేటువంటిది రెండు రకాలుగా ఉంటుంది ఇంగ్లీష్ లో మెయిన్ గా అండి. ఒకటి డెఫినెట్ ఆర్టికల్ అండి, అదేవిధంగా రెండవది ఇండెఫినెట్ ఆర్టికల్ అండి. డెఫినెట్ ఆర్టికల్ కు మనము ఎగ్జాంపుల్ ఏం చెప్తామండి, టిహెచ్ఈ ది అంటారు, కొన్ని సందర్భాల్లో ద అంటారండి. అదేవిధంగా ఇండెఫినెట్ ఆర్టికల్ కు ఎగ్జాంపుల్ ఏం చెప్తామండి, మనము ఏ కామా యాన్ అనేటువంటిది చెప్తామండి. అయితే షార్ట్ కట్ కోర్స్ అనేటువంటిది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. డెఫినెట్ ఆర్టికల్ కి సంబంధించినటువంటి దీనికి సంబంధించినటువంటి మనం షార్ట్ కట్ కోడ్ అనేటువంటిది డాక్టర్ ఓహెచ్ సుమన్ టిఎల్ పిఐసి బిబిజి అనేటువంటిది ఒక కోడ్ అండి. ఓకే, ఈ కోడ్ గుర్తు పెట్టుకుంటే జీవితంలో ఎప్పుడు కూడా మీరు మర్చిపోరు. వన్ బై వన్ మనం డిస్కస్ చేస్తామండి. తర్వాత ఇండెఫినెట్ ఆర్టికల్ ఏ కామా యాన్. ఏ కామా యాన్ లో ఒక నోట్ అనేటువంటిది చాలా చాలా ఇంపార్టెంట్ అండి, అది గుర్తు పెట్టుకోవాలి. ఈ రెండు విషయాలు గుర్తు పెట్టుకుంటే తప్పకుండా మీకు మార్క్ అనేటువంటిది వస్తుంది. వన్ బై వన్ ఈ వీడియోలో తెలుసుకోవడానికి ప్రయత్నం అయితే చేద్దామండి. చూడండి, మెయిన్ గా ఇప్పుడు ఇండెఫినెట్ ఆర్టికల్ తొందర అయిపోతుంది కాబట్టి ఏ కామా యాన్ గురించి పూర్తిగా తెలుసుకోవడానికి ప్రయత్నం అయితే చేద్దాం. చూడండి, మెయిన్ గా ఏ కామా యాన్ గురించి, ఇండెఫినెట్ ఆర్టికల్ గురించి చాలా సందర్భాలలో మనం కన్ఫ్యూజ్ అవుతూ ఉంటామండి. అయితే ఒక్కసారి ఇక్కడ చూడండి, ఫస్ట్ వన్ యూజ్ బిఫోర్ కౌంటబుల్ నౌన్. అంటే మనం ఏవైతే కౌంటబుల్ నౌన్ ఉంటాయో వాటి ముందు మనము ఏ రకంగా ఉపయోగించాలనేటువంటిది రూల్ ఒకసారి తెలుసుకుందాం. ఆ నుంచి అమ్మ వరకు ఉంటే ప్రొనౌన్సియేషన్ తెలుగులో ఉంటే మనం తెలుగులో రాసుకోవాలి, యాన్ ఉపయోగించాలండి. కా నుంచి బండిరా వరకు ఉంటే ఏ అనేటువంటిది ఉపయోగించాలి. ఒక్కసారి మనం ఎగ్జాంపుల్ చేస్తే మనం కౌంటబుల్ నౌన్ పెన్ అంటే కౌంటబుల్ నౌన్ కాబట్టి ఆ పెన్ను ముందు ఏ రకమైనటువంటి ఏ కమాండ్ ఏది ఉపయోగించాలి, పెన్ అంటే పెన్ అనేటువంటిది రాస్తామండి. పా అనేటువంటి కా నుంచి రౌతి మధ్యలో ఉంటుంది కాబట్టి ఏమవుతుందండి, ఏ వాడతామండి. ఫ్యాన్ అని ఈ రకంగా వాడతామండి మనము, కాబట్టి కా నుంచి రౌతి మధ్యలో ఉంటుంది కాబట్టి ఏం వాడతామండి, ఇక్కడ కూడా ఏ అనేటువంటిది వాడతాం. కా నుంచి బండిరా వరకు ఉంటుంది కాబట్టి ఇక్కడ కూడా ఏం వాడతామండి, ఏ వాడతామండి. టేబుల్ ఏం వాడతామండి, టేబుల్ కాబట్టి ఇది కూడా కా నుంచి బండిరా వరకు మధ్యలో ఉంటుంది కాబట్టి ఇక్కడ కూడా ఏ అనే ఆర్టికల్ ను ఉపయోగించడం అనేటువంటిది జరుగుతుంది. ఒకసారి మరికొన్ని ఎగ్జాంపుల్స్ చూసిన తర్వాత కొన్ని రూల్స్ ఉన్నాయి, అవి నేర్చుకుంటే ఈజీగా చేయొచ్చండి. మీరు కన్ఫ్యూజ్ లేకుండా. నా టార్గెట్ తెలుగు మీడియం హాస్పిటల్ కాబట్టి చాలా జాగ్రత్తగా గమనించాలండి. నెక్స్ట్ యూనివర్సిటీ. ఇక్కడ చూడండి యూనివర్సిటీ యు. అదేవిధంగా యు అంటే ఏమనుకున్నామండి మనం, కా నుంచి బండిరా వరకు కాబట్టి ఏ వస్తుందండి. యూనిఫామ్ యు కాబట్టి ఇక్కడ కూడా ఏమొస్తుందండి, ఏ వస్తుంది. 1 రూపీ కాయిన్ 1 రూపీ కాయిన్ కాబట్టి ఏమొస్తుందండి, ఏ వస్తుంది. ఇండియన్ చూడండి, ఇండియన్ ఈ ఆ నుంచి అంహ మధ్యలో ఉంటే ఏం వాడాలని చెప్పినాము, యాన్ ఉపయోగించాలని చెప్పామండి మనం. యూరోపియన్ యు కాబట్టి ఏం వాడాలండి, ఇక్కడ యూరోపియన్ కాబట్టి ఏ. యాపిల్ ఆ కాబట్టి ఏం వాడాలండి, ఇక్కడ మనము యాన్ ఉపయోగించాలి. యాంట్ యాంట్ ఆ కాబట్టి ఏం ఉపయోగించాలండి, యాన్ ఉపయోగించాలండి. ఎలిఫెంట్ కాబట్టి ఏ కాబట్టి ఏం ఉపయోగించాలండి, యాన్. ఇంక్ బాటిల్ ఈ కాబట్టి ఏం ఉపయోగించాలండి, యాన్ ఉపయోగించాలి. ఇప్పుడు మనకు అర్థమైంది ఏంటంటే కా నుంచి బండిరా వరకు ఉంటేనేమో ఏ ఉపయోగించాలి, అదే రకంగా మనకు ఆ నుంచి అంహ వరకు ఉంటేనేమో యాన్ ఉపయోగించాలి అనేటువంటిది క్లియర్ కట్ గా అర్థమైంది. అది కౌంటబుల్ నౌన్ అయినప్పుడు మాత్రమే. ఇప్పుడు స్టార్స్ ఉన్నాయండి, కౌంటబుల్ నౌనా కాదు, కాబట్టి అలాంటి వాటి ముందు వేరే రూల్ ఉందండి కామన్ గా. కాబట్టి ఇప్పుడు కౌంటబుల్ నౌన్ కాబట్టి సార్ కౌంటబుల్ నౌన్ సార్ మరి ఎలా సార్, మనం రూల్స్ అన్ని నేర్చుకున్న తర్వాత ఒక్కసారి మనం వాటిపైన క్లారిటీ వస్తుంది. ఫస్ట్ దా గురించి తెలుసుకుంటే ఏ కామా యాన్ గేడ ఉపయోగించుకోవాలనేటువంటిది ఈజీగా అర్థమవుతుంది. ఒక్కసారి ఆ నుంచి అమ్మ మధ్యలో ఏముండాలి, కా నుంచి బండిరా మధ్యలో ఏముండాలి అనేటువంటిది క్లియర్ కట్ గా ఒకసారి అయితే మనం నేర్చుకోవడానికి ప్రయత్నం అయితే చేశాము. ఒక్కసారి ఆ పదాలను చూడడానికి ప్రయత్నం అయితే చేద్దామండి. మరికొన్ని పదాలు చూడండి. హెచ్ సైలెంట్ లెటర్ వర్డ్స్, హెచ్ సైలెంట్ ఉంటుంది. ఇక్కడ చూడండి,
అవర్ ఇక్కడ ఆ ఇక్కడ హెచ్ సైలెంట్ అండి. మనం ఆ ఇక్కడ హెచ్ ఉంది కాబట్టి మనం హోవర్ అని ఇట్లా మనం అంటే మనం హోవర్ అంటే మళ్ళీ ఏ వస్తుంది సార్ అట్లా అనుకోవద్దండి. వాట్ ఈస్ ద ప్రొనౌన్సియేషన్ యాక్చువల్గా వీ హ్యావ్ టు నో ఫస్ట్. ఓకే, కాబట్టి అవర్ అండ్ అవర్. ఆనెస్ట్ మ్యాన్, హోనెస్ట్ మ్యాన్ కాబట్టి ఆనెస్ట్ మ్యాన్ ఆ కాబట్టి ఏం ఉపయోగించాలండి, యాన్ ఉపయోగించాలి. ఆనరబుల్ మ్యాన్, ఆనరబుల్ మ్యాన్ కాబట్టి యాన్ ఆనరబుల్ మ్యాన్. తర్వాత దీనికి ఏమొస్తుంది ఒకసారి చూడండి, హెచ్ మనకి ఏమవుతుందండి సైలెంట్ ఉంటుంది. అదేవిధంగా దీనికి ఏముంటుంది సైలెంట్ లెటర్ ఉంటుంది. కాబట్టి ఒకసారి రెండింటిని చేయడానికి ప్రయత్నం అయితే చేయండి. ఇంకా మనం చూసినట్లయితే ఎక్స్క్లామేటరీ సెంటెన్సెస్ ఎప్పుడైతే ఉంటాయో ఆ సెంటెన్సెస్ లో తప్పకుండా మనం ఏం వాడతామంటే ఏ కామా యాన్ అనేటువంటిది వాడతామండి. కామన్ గా చూడండి, వాట్ డ్యాస్ పిటి, వాట్ డ్యాస్ పిటి, వాట్ ఏ పిటి అంటాం. ఏ ఎందుకు వాడతాం, పిటి అంటే పి అనేటువంటిది కా నుంచి బండిరా మధ్యలో ఉంటుంది కాబట్టి ఇక్కడ ఏ ఉపయోగిస్తామండి. తర్వాత వాట్ డ్యాస్ బ్యూటిఫుల్ రోజ్, బ్యూటిఫుల్ బి కాబట్టి కా నుంచి బండిరా మధ్యలోనే ఉంటుంది కాబట్టి ఏం ఉపయోగిస్తామండి, ఏ ఉపయోగిస్తాము. హౌ ఫైన్ డ్యాస్ ఏ డే, ఇక్కడ ఏ డే అని వాడుతున్నాము. డే అంటే ఏంటండి, కా నుంచి బండిరా మధ్యలోనే ఉంటుంది కాబట్టి ఏ డే. వాట్ డ్యాస్ అవుఫుల్, చూడండి అవుఫుల్ ఆ కాబట్టి ఏం ఉపయోగించామండి, ఇక్కడ మనము యాన్ అనేటువంటిది ఉపయోగించడం అనేటువంటిది జరిగింది. అంటే ఎక్స్క్లామేటరీ సెంటెన్స్ కనిపించింది అనుకోండి, మనకు దాదాపుగా మన దాంట్లో మనకు ఇండెఫినిట్ ఆర్టికల్స్ అయినటువంటి ఏ కామా యాన్ అనేటువంటిది వాడతామండి. నెక్స్ట్ మరికొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దామండి. ఇది ఎగ్జామ్ లో వచ్చినటువంటి బిట్. హీ ఈస్ డాష్ ఎస్జిటి అండ్ హిజ్ వైఫ్ ఎస్ఏ, ఎస్జిటి ఎస్ జి తర్వాత టి, ఎస్ అంటే ఏ కాబట్టి ఏ ఉపయోగిస్తామండి అండ్ ఎస్జిటి అండ్ హిస్ వైఫ్ ఎస్ఏ, ఎస్ ఏ కాబట్టి అండ్. నెక్స్ట్ సెకండ్ వన్ ఎగ్జాంపుల్ చూద్దామండి. హీ ఈస్ డాష్ ఆర్ అండ్ బి ఎంప్లాయ్, ఆర్ కాబట్టి అండ్. సి ఈస్ థర్డ్ వన్, సి ఈస్ డాష్ అమెరికన్, చూడండి సి ఈస్ అమెరికన్ కాబట్టి ఏమొస్తుందండి అండ్. డాష్ ఎంఎల్ఏ డాష్ ఎన్సిసి, ఎంఎల్ చూడండి ఎం కాబట్టి అండ్ ఎమ్మెల్యే, ఎన్సిసి ఎన్ఏ కాబట్టి ఏమవుతుందండి అండ్. అంటే ఇక్కడ మనకు అర్థం కావాల్సింది ఏంటంటే చాలా సింపుల్ అండి. అంటే మనకు ఒక నోట్ గుర్తుపెట్టుకున్నాము కాబట్టి అదొకటే. తెలుగులో ఉన్నటువంటి ప్రొనౌన్సియేషన్ అనేటువంటిది చాలా ఇంపార్టెంట్ ఏ కామా యాన్ ఉపయోగించే సందర్భాలలో. కాబట్టి ఇది చాలా క్లియర్ కట్ గా అర్థమైంది అనుకుంటున్నాను. నా యొక్క తెలుగు మీడియం అదేవిధంగా నా యొక్క సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉన్నారో కన్ఫ్యూజ్ లేకుండా దీనికంటే ముందు మనము డెఫినెట్ ఆర్టికల్ ఉన్నటువంటి ఆ కోడ్ అనేటువంటిది గుర్తుపెట్టుకుంటే ఎక్కడైతే రాదో దాని తర్వాత ఏ కామా యాన్ ను మనం ఉపయోగించడానికి అవకాశం ఉంటుంది. అక్కడ మనము ఏ కామా యాన్ అనేటువంటిది అనేటువంటిది ఈ మూడు వాడని సందర్భాలు కూడా ఉన్నాయండి. కాబట్టి ఆర్టికల్స్ చెప్పేటప్పుడు నేను చాలా జాగ్రత్తగా ఏం చెప్తానంటే డెఫినెట్ ఆర్టికల్ గురించి తెలుసుకోండి, ఇండెఫినెట్ ఆర్టికల్ గురించి తెలుసుకోండి, ఒమేషన్స్ ఆఫ్ ఆర్టికల్స్ అంటే ఆర్టికల్ వాడనటువంటి సందర్భాలు ఏవైతే ఉన్నాయో వాటి గురించి కూడా తెలుసుకుంటే, ఇవన్నీ తెలుసుకుంటేనే మనకు మార్క్ అనేటువంటిది వస్తుంది. కానీ ఒక విషయం చెప్పదలుచుకున్నాను, చాలా ఈజీ అండి. ఏ ఎగ్జామ్ లో చూసినా ఆర్టికల్ గురించి బిట్ వస్తుంది. చూడండి ఈ రూల్ అనేటువంటిది చాలా చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఈ వీడియో మీకు అర్థమైనట్లయితే తప్పకుండా దానికి సంబంధించినటువంటి తప్పకుండా చెప్పండి అని కామెంట్ చేయండి. దీనికి సంబంధించిన అద్భుతమైనటువంటి కోడ్ ఉందండి, దాని గురించి తెలుసుకుంటే ఈజీగా అయితే ఆన్సర్స్ అయితే మనం చేయొచ్చు. మీరు ఇంతవరకు చూసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో తప్పకుండా లైక్ చేయండి. మీరు చేసేటువంటి లైకే మరికొన్ని వీడియోస్ చేయడానికి నాకు అనుకూలంగా ఉంటుంది. తప్పకుండా ఈ క్లాస్ మీకు అర్థమైతే కంటిన్యూ క్లాసెస్ అని కామెంట్ చేయండి. సో ఎనీహౌ మిత్రులారా తప్పకుండా అయితే మీరు కామెంట్ చేస్తారని అదేవిధంగా లైక్ చేస్తారు మనస్ఫూర్తిగా కోరుకుంటూ నెక్స్ట్ క్లాస్ కావాలంటే తప్పకుండా మీ కామెంట్ ని బట్టి ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఆల్ ది బెస్ట్. బాయ్. సీ యూ.